హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ టిక్కా మసాలా చేశాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను దానికోసం ఒక 6 ఎగ్స్ అలా బాయిల్ చేసేసుకుంటున్నాను. నేను ఇట్లా నార్మల్గా కాకుండా ఇలా ఎగ్ మిషన్లో దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఎగ్ బాయిలర్లో కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి మనకి ఎగ్స్. ఒక 10 మినిట్స్లో అలా కుక్ అయిపోతాయి. ఇంకా నేను ఎగ్స్ ఇలా కుక్ అయ్యేలోపు దానికోసం కర్రీ కోసము గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ దానికోసం ఒక 2 టమాటోస్ అండ్ కొంచెము కొత్తిమీర తీసేసుకొని మనము ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా జస్ట్ ఆనియన్ ఒకటే ఫ్రై చేసేసుకుంటే ప్యాన్లో సరిపోతుంది. ఇలా మనము కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అందుకోసము నేను ఈ టమోటాస్ అవి మొత్తం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా అవి పక్కన పెట్టేసేసుకొని దాని తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసేసుకొని ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను, బిగ్ సైజు 1 ఆనియన్ అలా సన్నగా చాప్ చేసేసుకున్న తర్వాత నేను ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెము బటరు అండ్ నూనె తీసుకున్నాను, ఆయిల్. ఇవి రెండు కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి కొంచెము షాజీరా, మనకి షాజీరా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టిక్కా మసాలా కాబట్టి. ఇంకా అందుకోసం కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 ఇలాచి ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఆ మీడియం సైజు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఆనియన్ మొత్తం వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని అది కూడా ఫ్రై చేసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ, టమోటా అండ్ కొత్తిమీర పేస్ట్, దాని తర్వాత కొంచెము రెడ్ చిల్లీ పౌడరు అండ్ కొంచెం ధనియాల పొడి ఇవి 2 వేసేసేసుకొని మనం కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ మనకు కొంచెం పసుపు అండ్ గరం మసాలా కూడా. ఇంకా అన్ని మసాలాలన్నీ వేసేసేసుకొని అవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఒక 2 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అందులోకి మనము ఒక స్మాల్ కప్పు సైజు కర్డ్ తీసుకున్నాను నేను. ఆ కర్డ్ కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెము పచ్చివాసన పోయేదాకా చక్కగా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఈ ఎగ్స్ ఉంటాయి కదా, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ తీసేసుకొని అవి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్ చాపర్ కానీ ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది ఎగ్ స్లైసెస్ చేసుకోవడానికి, ఈవెన్గా వస్తాయి కదా. ఇంకా ఇలా ఎగ్స్ అన్నీ సన్నగా పీసెస్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ గ్రేవీలో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ అన్నీ, ఆ ఎగ్స్ అన్నీ ఈ గ్రేవీలో వేసేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. నిజంగా కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంది. మీరు ఎక్కువ మసాలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఇంక ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత నేను దానిపైన కొంచెం కసూరి మేతి కూడా వేసాను. కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకోసము. ఇంకా తర్వాత నేను అలానే ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసేసాను లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇంకా కర్రీ అంతా అలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇలా చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎమ్మీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.